హాయ్ అండి. మా అక్క చనిపోయి ఈ మార్చి 1వ తేదీకి 24 సంవత్సరాలు అయిపోయి 25వ సంవత్సరం పెట్టింది. నేను 5 సంవత్సరాలకు ఒకసారి మా బంధువుల్ని, మా చర్చి వాళ్ళని, అక్క ఫ్రెండ్స్ని అందరినీ నేను పిలిచి ప్రేయర్ అయితే పెట్టుకుంటాను. ఎందుకనంటే అక్కని ఎవరు మర్చిపోకూడదు, అక్కని అందరూ గుర్తుపెట్టుకోవాలి అనే ఉద్దేశం మీద నేను అందరినీ పిలిచి 5 సంవత్సరాలకు ఒకసారి నేను బాగా మంచిగా ఘనంగా చేసుకుంటాను. మామూలుగా ప్రతి సంవత్సరము అక్క చనిపోయిన రోజైతే ఏమి, మామూలుగా పండగ అప్పుడైతే ఏమి నేను ఇంట్లో వరకు చేసుకుంటాను. 10 మందికి పేదలకు పంచుకుంటానండి. ఈరోజైతే మార్చి 1వ తేదీ ఆదివారం సాయంకాలము మన ఇంట్లో అయితే ప్రేయర్ అయితే పెట్టించుకోవటం జరిగిందండి. ప్రభావ మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు. ఎందు నిమిత్తము ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నారు. బాహటంగా ఎరిగిన దేవుడవు వారి సహోదరి శాంతకుమారి గారిని మీరు ప్రేమించి ఇతని దానంగా ఆహ్వానిస్తున్నారు. అది మొదలుకొని 24 సంవత్సరాలు ప్రభావ కుటుంబాన్ని బంధుమిత్రులను మీరు ఆదరించి ఓదార్చి నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇంకా ప్రభావ వారి కుటుంబంలో గడిచిన సంవత్సరం అంతట్లో ప్రభావ మీరు చేసిన అనేకమైన మేలులను బట్టి కూడా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారి కుమారుడికి మీరు అనుగ్రహించిన ఉత్తీర్ణతను బట్టి ప్రభావ నీకు దినాలను కృతజ్ఞత చెల్లిస్తూ ఏర్పాటు చేయబడిన ఈ కూడికను మేము ప్రారంభించుకుంటూ ఉండగా మీరే మాకు తోడుగా ఉండండి. రావాల్సిన బంధుమిత్రులను సంఘమును సకాలంలో మీరే రక్షించండి. కార్యక్రమం ఆది నుండి అంతం వరకు ప్రభావ మీరు తోడుగా ఉండి మీకు మహిమకరంగా కుటుంబానికి ఆశీర్వాదకరంగా నడిపించమని వేడుకుంటూ ఈ కార్యక్రమం యావత్తు ప్రభావం మీ చేస్తే సమర్పిస్తూ ఉండగా వాతావరణాన్ని కరెంటును నీ అధీనంలో ఉంచుకొని క్రమంగాను మర్యాదగా జరిగించుకొని బట్టి ప్రభు దయచేయమని వేడుకుంటూ కార్యక్రమం ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా ఉండి మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా మలుచుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సంఘ చైర్మన్ గారు పాడిన తర్వాత చివరి పాట దయచేసి దయగలయ్యా నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఈ సాయంకాల సమయంలో నాయన ఇదిగో తండ్రి వాని వల్ల
తల్లి గారైనా ఆమె చనిపోయి 24 సంవత్సరాలు 25 సంవత్సరం పట్టిందయ్యా. కాబట్టి ఈ రోజు నా తండ్రి అయ్యా గుర్తు చేసుకోవడానికి ఈ యొక్క ఆదరణ కొడుకుని ఏర్పాటు చేసినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో నాయన వచ్చిన బంధువులందరినీ కూడా మీరు అందరికి వందనాలు. మేము మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు, మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇక్కడికి వచ్చారు. మాకెంతో సంతోషం. ఈ దినము నాకు 2 చెల్లెళ్ళు, నా పెద్ద చెల్లెళ్ళు చనిపోయి ఇది 25 సంవత్సరం. ఆమె జ్ఞాపకార్థంగా ఒకసారి మనందరినీ, ఆ రోజు మీరు అందరూ వచ్చింటారు, ఇంకా చాలామంది వచ్చారు, రాజుపాలెం నుంచి సంఘం అంతా వచ్చింది. అది మర్చిపోకుండా గుర్తు చేసుకుంటుంటాం. ఒకసారి మిమ్మల్ని కూడా పిలిచి ఇక్కడికి ఒకసారి చేయాలి, 25 సంవత్సరం వస్తుందని ఆ జ్ఞాపకార్థంగా పెట్టుకున్న కూడికి ఇది. పాస్టర్ గారు సంఘస్థులందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. కుటుంబానికి ప్రభువ ఈనాటికి నేను వారి యొక్క జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకుంటూ మరి మర్చిపోకుండా నేను ప్రభు యొక్క కొడుకుని ఏర్పాటు చేసుకున్నందుకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఆ కుటుంబాన్ని ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబానికి కావాల్సిన ఆదరణ, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా అయినా కుటుంబంలోనైనా ప్రభు మీరు చేసినటువంటి అనేకమైనటువంటి మేలులను బట్టి నైనా ప్రభు ఈ దినమునైనా ప్రభు మరి నైనా వారి గారి కుమారునైనా ప్రభా మరి డిగ్రీలో నైనా ఉత్తీర్ణత సాధించారు. అంతేకాకుండా నా కుటుంబంలోనైనా ప్రభా మరి వానికి అనారోగ్యంతో ఉన్నప్పుడునైనా ప్రభా ఎంతో నైనా మీరు మేలు చేసి మంచి ఆయుష్ను అనుగ్రహించిన విధానాన్ని బట్టి నాయన స్తోత్రాలు. అలాగే తల్లి గారు కూడా నాయన మరి నాయన లలితమ్మ గారు కొన్ని సంవత్సరాల క్రితం ఎంతో అనారోగ్యంతో ఉంటుండగా ఆమెను నాయన మీరు స్వస్థపరిచి ఇదేనైనా ప్రభా నిలిపిన విధానాన్ని బట్టి నాయన స్తోత్రాలు. జాషువాని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నాయన ప్రభావం నాకు చెల్లిస్తున్నాం. మరి కుటుంబంలో అన్ని కుటుంబాల్లో మీరు చేసినట్టు మేలును బట్టి నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క నాయన ప్రభా కూడికి రావాల్సిన వారు ఇంకా త్వరగా వచ్చి సహాయం దయచేయండి. ఆ మధ్య దైవదాసులు ఉంటుండగా అయితే వర్తమానం అంచిపోతున్నారు, ఆ వర్తమానం మా హృదయంలో ఫలించి క్రియ జరిగించే సహాయం దయచేయమని ఈ కొద్ది మనవులు యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి దానికి చాలా ధనం వెచ్చించి ఆ అమ్మాయి సేవకుల్ని పిలిచి అందరి సమక్షంలో దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తుంది. అది చాలా గొప్ప విషయం. కానీ ఒక్క విషయం ఈ కుటుంబాన్ని చూస్తే చెప్పాలనిపిస్తుంది నాకు. మనం ఎంత బాధపడతామో, ఎంత కష్టపడతామో, ఆ కష్టాలు, ఆ కన్నీటి తర్వాత ఒక విశాలమైనటువంటి సుఖ సంతోషాలని దేవుడు కూడా ఏర్పాటు చేసి ఉన్నాడు. ఒకే ఒక మాట చెప్పి నేను పరిశుద్ధ గ్రంథంలో
చెప్పి ఆ కుటుంబంతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల గురించి ఒక 2 నిమిషాలు నేను చెప్తాను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చూస్తే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని పరిశుద్ధ గ్రంథం మనకు ప్రబోధిస్తూ ఉంది. అయితే ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఒకటి, ప్రపంచంలో ఎక్కడ జరగదని నేను చెప్తున్నాను, అది క్రిస్టియన్ కంట్రీలో ఏమన్నా జరిగి ఉండొచ్చేమో, కానీ 1969వ సంవత్సరము ఆగస్టు మాసంలో గవర్నమెంట్ ఏందో ఉత్తర్వులు జారీ చేసింది. అవి తీసుకొని మా ఇంటికి, లలితక్క వాళ్ళ ఇంటికి సిపిఎల్ వచ్చాడు, నార్త్ రాజుపాలెం జడ్పీ హై స్కూల్ సిపిఎల్. వాళ్ళు వచ్చి, సార్ మీరు ప్రార్థించాలి. ప్రార్థన అంటే వందే మాతరం, తర్వాత కొన్ని హిందూ ఆచార సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి కదా, అవి సెక్యులర్లో పోతే పోతుంది, అందరూ కలిసి ప్రార్థిస్తారు, మీరు కూడా ప్రార్థించాలి అని అన్నారు. సరే, అక్కని నన్ను ఇద్దరిని పిలిచారు. లలితక్క నేను ఇద్దరం వెళ్ళాం. చాలా చిన్న పిల్లలు మేము. అక్క నాకంటే కొంచెం పెద్దది. ఇద్దరం వెళ్ళాం, పెరేడ్లో నిలబడుకున్నాం. ఫస్ట్ క్రిస్టియన్ సాంగ్ పాడాం. అది కాదు, మాకు ప్రార్థన చేయాలి అన్నాడు హెడ్ మాస్టర్. మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ఎక్కడా జరగలేదండి. అక్క కళ్ళు మూసుకొని స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా అని మొదలుపెట్టింది. మొదలుపెట్టి 3.5 నిమిషం ఆమె సుదీర్ఘంగా ప్రార్థించింది, అన్యుల మధ్య ప్రార్థించింది. ఇది నార్త్ రాజుపాలెం సెంటినరీ బ్యాప్టిస్ట్ చరిత్రలో ఎక్కడా జరగలేదు. నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మై సెల్ఫ్ వాజ్ సచ్ ఎ టైప్ ఆఫ్ క్రిస్టియన్ ప్రేయర్ అమాంగ్ ద నేషనల్ ఫ్లాగ్. అక్కడ అక్క మొదటిసారిగా అక్కడ ప్రార్థించింది. ఆ ప్రార్థించినప్పుడు కొంతమంది నవ్వుకున్న వాళ్ళు నవ్వుకున్నారు, కానీ ఆమెను చాలా కాలం తర్వాత దేవుడు ఆశీర్వదించిన ఆనవాళ్ళు ఆమె జీవితంలో ప్రబోధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన మన జీవితంలో జరిగినప్పటికీ, మరచిపోలేని సంఘటనలు జరిగినప్పటికీ, అది దేవుని ఉద్దేశాలు ఏంటో కానీ రాబోయే కాలంలో ఆయన మనకు ఏర్పాటు చేయబడినటువంటి శుభ పరిణామాలు, ఈ గృహానికి దేవుడు ఏర్పాటు చేయబడిన విధానం చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. ఇంకా పుచ్చకాయ విషయానికి వస్తే, అక్క ఒకరోజు భలే వేసవి కాలం, అది తడి ఆరిపోతుంది, చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. వాళ్ళ అమ్మగారు ప్రతిరోజు సాయంత్రము అక్క శారక్క అని పిలిచేవాడిని నేను. జకరే గారు వాళ్ళ తండ్రి గారు, ఆయన చాలా డిసిప్లైన్డ్ ఫెలో, సంఘానికి ఒక పెద్దగా ఉండేవాడు, సంఘంలో ఆరాధనలో పాల్గొనేవాడు. వారికి జన్మించినటువంటి బిడ్డల్లో ఒక బిడ్డ లలితక్క. ఆ లలితక్క ఏం చేసిందంటే, ఒకరోజు నాతో తమాషా ఎక్కువ పడుతుంటుంది. ఆ అక్క మా ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అని అడిగింది. అక్క పుచ్చకాయ కోస్తున్నానక్క అన్నాను. సరే నాకు అన్నది. తిన్న తర్వాత అక్క 20 రూపాయలు అక్కడ పెట్టేసిపో మర్యాదగా అంటే, ఆమె ఎందుకో మళ్ళీ వచ్చి 20 రూపీస్ ఇదిగో తీసుకో అనిచ్చింది. ఎంత అమాయకత్వమో చూడు. అక్క తమాషాక అన్నానక్క, నేను ఆ విధంగా అనలేదక్క నేను అని చెప్పి చెప్పుకున్నాం. ఎందుకు చెప్తున్నామంటే, దైవపూరితమైనటువంటి విధానాల్లో పెరిగినటువంటి కుటుంబం, మన యొక్క జీవితాల్లో జరగకూడని సంఘటనలు కొన్ని ఉన్నప్పటికీ, మనం బాధపడినప్పటికీ, ఏడ్చినప్పటికీ, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అంటాడు. ఆ గ్రామంలో పెరిగినటువంటి వాతావరణం, ఆ గ్రామంలో నెలకొన్నటువంటి చిన్న బిడ్డగా ఉన్నప్పుడు పరిస్థితులు, ఆ ఫ్రెండ్స్ని ఆమె వదిలిపెట్టకుండా ఫైనాన్షియల్గా ఒక స్టేటస్లో ఉన్నప్పటికి కూడా ఆమెకున్నటువంటి ఆర్థిక స్థితిగతులు నలుగురితో పంచుకొని ఫ్రెండ్లీగా బ్రతకాలని, వాళ్ళ మధ్య సంతోషపడాలని ఆ అమ్మాయికి చిన్నతనం నుంచి మంజులవాణికి చాలా ఇష్టం. ఇది ఈ రీతిగా ఆమె నెరవేర్చుకుంటూ ప్రభు సన్నిధిలో గడపాలని ఆమె కోరినటువంటి కోరిక దేవుడు సఫలపరిచి ఈరోజు మనకు ఏర్పాటు చేశారు. రాజుపాలెం నుంచి ఆమె కొలీగ్స్ వచ్చారు,
ఫ్రెండ్స్ వచ్చారు, పెద్దలు వచ్చారు, దైవజనులు వచ్చారు. వాళ్ళ సమక్షంలో ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అలా చెల్లిస్తున్నటువంటి అమ్మాయిని ప్రభునామంలో నేను ప్రస్తుతిస్తూ ఈ ఘనతను బట్టి మరొకసారి మంజులవాణిని బ్లెస్ చేస్తూ దేవుడు తన పరిశుద్ధ వాక్కులు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చాంతాడు మా తమ్ముడు 2.5 రూపాయికి గోపాల అంగట్లో చాంతాడు తెచ్చి ఉయ్యాలు కట్టి స్పీడ్గా ఊపి ఒకసారి ప్రదీప్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇదంతా తండ్రి రాత్రి కాలం ఉంది నాన్న. శాంతకుమార్ అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబం ఏర్పాటు చేస్తున్నా నాయన. ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికలో నాయన తండ్రి మీ దైవ సేవకులు చెప్పు మాటలు నాయన మేము గ్రహించిన ఆయన అందులో ఉన్న నాయన వాస్తవాన్ని నాయన మేము తెలుస్తున్న నాయన ఆ ప్రకారం జీవించేవారం కానీ మాలో నాయన ఏదైనా నాయన మీకు వ్యతిరేకమైన కార్యాలు ఉంటే వాటిని మేము పరిశీలించుకొని పరీక్షించుకొని సరిచేసుకునే వారం కానీ నాయన ఆ మాటల ద్వారా నాయన మా జీవితాలను నాయన మేము మార్చుకునే వారం కానీ మీ గొప్ప దయచేయమని అడుగుతున్నాం. మాలో విశ్వాసాన్ని పెంపొందించండి. ఈ యొక్క ఆధారణ కూడిక ద్వారానైనా అనేక మంది నాయన ఈ మాటలు విని ఇటువంటి వాళ్ళ హృదయాలను వాళ్ళ జీవితాలను నాయన సరిచేసుకునే భాగ్యాన్ని దయచేయమని ఈ యొక్క కూడికలు మహిమకరంగాను నాయన కుటుంబానికి దీవెనకరంగా అందరికి ఆశీర్వాదకరంగా దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అత్యంత బ్రతిమలాడి అడివేడుకున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి స్టార్ట్ చేసి ముగించాలనుకున్న సమయం వేరు, స్టార్ట్ చేసిన సమయం వేరు. కాబట్టి మనకు చాలా తక్కువ సమయమే ఉంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం తప్పకుండా ధ్యానం చేసుకోవాలి. కాబట్టి ఎందుకంటే మన జీవితాల్లో చేసిన ఏ మేలును కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదని 103వ కీర్తనలో దావీదు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకటి అని. కాబట్టి దేవుడు చేసిన ఏ మేలును కూడా మనం మర్చిపోవడానికి వీళ్ళు అయితే ఇప్పుడు జోనతన్ గారు చెప్పినట్టు గారు ఆ విధంగా దేవునికి కృతజ్ఞత ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అంతేకాకుండా గడిచిన సంవత్సరంలో మంజులవాణి గారి జీవితంలో కానీ లలితమ్మ గారి ఆరోగ్య విషయంలో కానీ ఏ విధమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయో మనకందరికీ తెలుసు. సంఘం కూడా ఎంతగానో వారి కొరకు ప్రార్థించి ఉన్నారు. మరి అటువంటి పరిస్థితులన్నింటిలో నుండి దేవుడు వారికి ఇచ్చిన స్వస్థతను బట్టి ఆయురారోగ్యములను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారి కుమారుడికి చక్కటి విద్యను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. డిగ్రీలో కూడా ఆ బిడ్డ ఉత్తీర్ణత సాధించడానికి దేవుడు కృప చూపించాడు. అంతేకాకుండా మంజులవాణి గారి అత్తగారు 2 సంవత్సరాల క్రితము దేవుడు వారిని కూడా పిలుచుకున్నారు. అది కూడా ఈరోజే అది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన. కాబట్టి అన్నింటినీ పురస్కరించుకొని వారు ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మనము ధ్యానం కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చెప్తూ ఉన్న మాటను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అలా చెప్పుదును ఆనందించుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏర్పాటు చేయబడిన ముఖ్య ఉద్దేశము దేవుని యొక్క పిలుపును వారి యొక్క సహోదరి వారి యొక్క అత్తగారు అందుకున్నారు అని తెలిసినప్పటికీ ఆ విషయాన్ని బట్టి ఎందుకొరకు ఆలోచన ఏది కూడా మాట వ్యక్తి, కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత దేవుడు స్తోత్రాలు. ప్రేమ కలిగిన కుటుంబాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. కుటుంబంలో అనేక కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా, అనారోగ్యాలు, బలహీనతలు ఉన్నా మా ప్రభువా, మా తండ్రి లలితమ్మ గారిని, తల్లి గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా తండ్రి ఆ బిడ్డకి ఇచ్చిన ఆయురారోగ్యం కొరకై, స్వస్థత కొరకై మీకు వందనాలు. వాడమ్మను కూడా మా తండ్రి మీరు స్వస్థపరిచినందుకై వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి 25 సంవత్సరాలు గడిచినా కూడా మరి యొక్క కుమార్తె మా తండ్రి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకునేందుకు వారికి సమయం ఇచ్చారు. మా తండ్రి జాషువా గారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలను దీవించండి. మా ప్రభువా, వాడమ్మ కుమారుణ్ణి, కుమార్తె చిన్న బిడ్డ ఫాతిమాను దీవించి ఆశీర్వదించండి. అలాగే దీవించమని
చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు ఆస్వాదించమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటాం. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటాం. యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా కుటుంబానికి మీరు వచ్చారు, సంగతులు వచ్చారు, బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు. మేము చేసిన విందుని మీరు సమృద్ధిగా తృప్తిగా భోజనం చేసుకొని మీ ఆశీర్వాదాలు మా కుటుంబానికి ఎల్లవేళలో ఉండే విధంగా ఆ దేవుడి ద్వారా మీరు మమ్మల్ని ప్రార్థిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా తండ్రి, మరొక పర్యాయం రాత్రికాల సమయంలో ప్రభువా మేము ప్రార్థించుకోవడానికి చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. వాతావరణాన్ని కరెంటును మీ అధీనంలో ఉంచుకొని కార్యక్రమం ఆది నుండి ప్రభువా ఇప్పటి వరకు మా పాటల ద్వారా మహిమ పొంది వర్తమానం ద్వారా మాతో మాట్లాడిన విధానంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి ప్రభువా రావాల్సిన ఆశీర్వాదములను మెండుగా వారిపైన కుమరించండి. ప్రభువా వీరి ఆహ్వానం మేరకు ఆయా ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. క్షేమంగా మా మధ్యకు నడిపించారు. కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి మేము వెళ్తూ ఉండగా కూడా మా మార్గాల్లో తోడుగా ఉండి చికెన్ బిర్యానీ ప్లేట్లు, టిష్యూలు, స్వీటు, వడ, బిర్యానీకి వేసుకునేది, చికెన్ కర్రీ, గోంగూర, గోంగూర, పెరుగు చట్నీ, కలిపెట్టమలేదు ఉన్నాయి, ఓపెన్ చేసి పెట్టా. పెరుగు చట్నీ, అహతాను పెరుగు చట్నీ, రైతా అయినా ఒకటే, పెరుగు చట్నీ అయినా ఒకటే. ఓకే. రైతా అంటే తెలంగాణ, అంటే దాంట్లో క్యారెట్ వేస్తారు, కీరా వేస్తారు, వైట్ రైస్, సాంబారు, రసము, పెరుగు. రసం ఓకే. పెరుగు ఓకే అన్న. ఓకే. సాల్ట్, వాటరు, ఓకేనా. కిల్లీకే ఇక్కడ కిల్లి అరటిపళ్ళు, వాటర్ తాగేదని గ్లాసులు ఇక్కడ పెట్టేస్తారు. ఓకే అన్న. మీరు లోపలికి వెళ్ళండి. అక్క పెద్ద ఆమె మా అన్నకు చెప్పు, సందీప్ అన్నకు చెప్పు. సందీప్ అన్న గీతమ్మ ఏం కావాలంట? అత్తమ్మ మా అక్క, మా పెదమ్మ కూతురు, మా పెదనాయన కూతురు, కుమారక్క క్లాస్మేట్, అక్క బెస్ట్ ఫ్రెండ్, అన్ని కలిపితే మల్టీ 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 మా అక్క. చెప్పకూడదా? అంత చికెన్ చేపిస్తే చికెన్ తినండి, కానీ బిర్యానీ తినలా. మళ్ళీ బిర్యానీ తినకూడదు. మా అక్క, మా పెద్దక్క అక్క కుమార్ వదిన ఏం కావాలి ఇక? మనకేం కావాలి అక్క? మా అత్త, మా మేనమ్మ భార్య ఏం కావాలి ఇక? ఏమొద్దా? చెప్పు లోపలికి చూడ. అక్క నీకేం కావాలి? బాగురాలా? తీసుకురా పిలువు. ఎన్ని క్లాస్? కూర్చొని తిప్పుతుంది.
అటు నుంచి రావాలి కీవత్త అక్క చాలా హ్యాపీ. ఇదమ్మా మా అక్క. అదే సరే హాయ్ చెప్పండి అందరా. జయకుమారా హాయ్ చెప్పు. కనిపించలే నాకు అసలు కనిపించలేదా? మా చిన్న కనిపిస్తున్నాడా? మీ ఆనందం కనిపించలేదా? సరే బాయ్. ఫోన్ చేసినప్పుడు ఎత్తలేదు కదా. ఫోటో తీసుకో మాదా. వీళ్ళు ముగ్గురే నా తాత చుట్టూ తిరుగుతుంటారు. వీడియో వీడియో కూడా ముందు వీడియోనే, తర్వాత ఫోటో కావాలండి. ముందు వీడియోనే. వీళ్ళు నా దోస్తులు, నా తాత చుట్టూ తిరుగుతుంటారు. నా కొడుకు, నా కోడలు, మా వదిన. ఓకే వీడియోలో ఉండా అటు పెట్టుకొని నిలువుగా పెట్టి మా అత్త కొడుకునే కలవరిస్తుంది, మధ్యలో కోడలు ఉంటాయి. ఓకేనా? ఏం చేస్తున్నాడు? అడ్డం గది చేస్తున్నాడు. అంత మాత్రం మళ్ళీ బోట్ అయిందిగా. మీరు మాట్లాడబాబు, ఇక్కడ వీడియో రికార్డింగ్. అవునా? సరేలే నువ్వు నిన్ను ఇప్పుడు ఈయన ఎగరగొట్టాలా? సరే నిలువ చేస్తే ఒక్కరైనా నవ్వితే కదా దిష్టి బాగుంటే ఉండదు. వీడియోని పెట్టున్నారే. పెడితే బాగుంటుంది. వీళ్ళంతా అలా ఉంటుంది. హాయ్ చెప్పు మా వాళ్ళకి లాస్ట్లో క్లైమాక్స్ హాయ్ చెప్పు. ఇదైనా హాయ్ చెప్పు. ఎట్టా అమ్మ అంత కాపు అయిపోయిందా? భయంకరంగా వాసన వస్తూ ఉంటే మరాయించలేకుండా నేను రాని